హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సారికంద ఎండ్రాయిలు కర్రీ ఎలా చేయాలో మీకు చూపెడతాను. చూడండి, ఎండ్రాయిలు ఆల్రెడీ క్లీన్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ సారికంద కొద్దిగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేద్దాం. కొద్దిగా పసుపు వేసుకొని సారికందను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, వైట్ కదండి. అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, కొద్ది సరసాలు వేసుకుంటున్నాను. చూడండి, అదే ఆయిల్లో 3 పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా, కొద్దిగా అల్లము చల్లి కొద్దిగా చిన్నప్పుడు చేసుకుందాం. చూడండి, ఇందులోనే ఫ్రై చేస్తున్నాం. చూడండి, ఇందులో టమాటాలు కోసుకుని వేసుకున్నాం. బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోనే లైట్గా ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. చూడండి, టమాటా ఉడికిపోయింది కదా, శామదంప వేద్దాం. కొద్దిగా కారం వేసుకుందాం, కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు కలిపేసి చూడండి, శామదంపకి ఎండ్రాయిలకి బాగా ఆయిల్ ప్లస్ కారం పట్టింది కదండి, కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుందాం. చూడండి, వాటర్ వేసాను కదా, వాటర్ వేసినాక వాటర్ ఇంకే వరకు కొద్దిగా అలా మగ్గిద్దాం. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో. చూడండి, ఆయిల్ మొత్తం తేలుతుంది కదా, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. ఫైనలీ సారికంద ఎండ్రాయిలు రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేని, ఇంకేం లేదు. ఓకే, నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.